ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కృత్రిమ మేధ ఏఐ వినియోగంలోనే కాకుండా దాని సృష్టిలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 3 ఏఐ అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. వికసిత భారత ప్రయాణంలో ఏఐ ఒక విప్లవాత్మక అవకాశాన్ని సృష్టిస్తుందని అన్నారు. ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ ఏఐని వ్యూహాత్మకంగా జాగ్రత్తగా వాడుకోవడం ద్వారా అభివృద్ధి సాధించడం సహా అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చన్నారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయనే యువత ఆందోళనను తాను అర్థం చేసుకోగలనన్న ప్రధాని భయానికి విరుగుడు సిద్ధం కావడమే అని సూచించారు. ఆవిష్కరణలో జరిగినప్పుడల్లా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయనే విషయాన్ని చరిత్ర చెబుతోందని, ఏఐ యుగంలో కూడా అదే జరుగుతోందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో ఏఐ ఒక విప్లవాత్మక అవకాశాన్ని సూచిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏఐని వ్యూహాత్మకంగా జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి సాధించడంతో పాటు అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చని చెప్పారు. అదే సమయంలో కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టించడం, సమ్మిళిత వృద్ధిని సాధించడం సహా పట్టణాలు, గ్రామాల మధ్య అంతరాన్ని తగ్గించొచ్చని తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ ఇప్పటికే గణనీయమైన ప్రభావం చూపుతోందన్నారు. వేలాది గ్రామాల్లోని 36 లక్షల మంది మహిళా రైతుల్ని చేరుకునేందుకు అమూల్ ఏఐని ఉపయోగిస్తోందన్నారు. వ్యవసాయంలో పంటల సలహాలు, నేల విశ్లేషణ, వాతావరణ సమాచారంతో ఏఐని ఏకీకృతం చేయడానికి భారత్ విస్తార్ చొరవ చూపుతోందని ప్రధాని తెలిపారు. ఢిల్లీలో ఏఐ సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న వేళ ప్రధాని మోదీ ఏఎన్ఐకి లిఖితపూర్వక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమ్మిట్ను కేవలం ఆవిష్కరణల దృష్టితో కాకుండా అర్థవంతమైన, సమానమైన ఫలితాల్ని అందించే విధంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వ లక్ష్యం కేవలం ఏఐని స్వీకరించడం కాదని, పౌరులకు సాధికారత కల్పించడం సహా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ఏఐ దోహదం చెయ్యాలన్నారు. అలాగే గ్లోబల్ సౌత్ కు సామర్థ్యాన్ని అందించాలన్నారు. ఏఐ వినియోగదారుడిగానే కాకుండా సృష్టికర్తగా, ఏఐ పవర్ హౌస్ గా మారడానికి భారత్ కు అవసరమైన ప్రతిభ, శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మన యువతతో పాటు వాస్తవాలకు అనుగుణంగా రైతులు, ఎంఎస్ఎంఈ, మహిళా పారిశ్రామికవేత్తలు, క్షేత్రస్థాయి ఆవిష్కర్తలకు ఏఐ పరిష్కారాలు చూపగలదనే నమ్మకం తనకు ఉందని ప్రధాని చెప్పారు. దేశ ఐటీ రంగం సేవల ఎగుమతులకు వెన్నెముకగా, ఆర్థిక వృద్ధికి కీలక చోదక శక్తిగా ఉందని తెలిపారు. ఈ రంగానికి ఏఐ ఒక అద్భుతమైన అవకాశమే కాకుండా సవాల్గా కూడా నిలుస్తుందన్నారు. మన ఐటీ రంగం కేవలం సేవలు అందించడమే కాకుండా దేశానికి, ప్రపంచానికే పనికొచ్చే ఏఐ ఉత్పత్తులు, ప్లాట్ఫామ్లు, పరిష్కారాలు చూపే విషయంలో నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సాంకేతికత ఓ శక్తివంతమైన సాధనమని, అది మంచికి ఉపయోగపడేలా చూడడం మన బాధ్యత అని ప్రధాని మోదీ తెలిపారు. ఏఐ మానవ సామర్థ్యాన్ని పెంచొచ్చని, కానీ తుది నిర్ణయం ఎప్పుడూ మనుషులదే అయి ఉండాలన్నారు. కొన్ని ప్రాథమిక సూత్రాలపై నిర్మించిన ఏఐపై ప్రపంచ ఒప్పందం అవసరమని ప్రధాని పిలుపునిచ్చారు. ఏఐ నియంత్రణలో భారత్ ఎంతో నిర్మాణాత్మకంగా పయనిస్తోందని చెప్పారు. 2025 జనవరిలో సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ప్రారంభం ద్వారా నైతికమైన, సురక్షితమైన, బాధ్యతాయుతమైన ఏఐ వ్యవస్థల విస్తరణను ప్రోత్సహించడానికి భారత్ ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసిందని ప్రధాని తెలిపారు. జాతీయ భద్రతా ఆందోళనలు, మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్న డీప్ ఫేక్లు, పిల్లల భద్రత, వృద్ధుల్ని ప్రభావితం చేసే బెదిరింపుల్ని కూడా పరిగణలోకి తీసుకుందన్నారు. ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ కు వాటర్ మార్కింగ్ తో పాటు హానికరమైన సింథటిక్ మీడియాను తొలగించడం వంటి నిబంధనల్ని భారత్ ఇప్పటికే నోటిఫై చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయనే యువత భయాలు, ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని ప్రధాని మోదీ అన్నారు. భయానికి సరైన విరుగుడు సిద్ధం కావడమే అని, అందుకే ఏఐ ఆధారిత భవిష్యత్తు కోసం ప్రజలకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ పై పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. ఆవిష్కరణ జరిగినప్పుడల్లా కొత్త అవకాశాలు పుట్టుకొస్తాయన్న విషయాన్ని చరిత్ర చెప్తోందని, ఏఐ యుగంలో కూడా అదే జరుగుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ వినియోగంలోనే కాకుండా దాని సృష్టిలో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 3 ఏఐ అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఉండాలని ఆకాంక్షించారు. మన ఏఐ స్టార్టప్లు వందల బిలియన్ల విలువను కలిగి ఉండడంతో పాటు మిలియన్ల కొద్దీ ఉద్యోగాల్ని సృష్టించారన్నారు. మన ఏఐ ఆధారిత ప్రజాసేవలు సమర్థమైన, సమానమైన పాలనకు బెంచ్ మార్కులుగా నిలవాలన్నారు. ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఏఐని అవకాశాల్ని కల్పించేదిగా, సామర్థ్యాన్ని రెట్టింపు చేసేదిగా, మానవ గౌరవానికి సేవకుడిగానే తప్ప వారి జీవనోపాధికి ముప్పుగా లేదా నియంత్రణకు సాధనంగా భావించరాదన్నారు.
ఏఐలో ఆత్మనిర్భర్ భారత్ అంటే డిజిటల్ శతాబ్దం కోసం భారత్ తన సొంత కోడ్ను లిఖించుకోవడమని ప్రధాని మోదీ అన్నారు.